కర్నూలులో అఘోరీ వాహనం మొరాయించడంతో మెకానిక్ వద్ద తన వాహనాన్ని ఇచ్చి పాదయాత్రన యాగంటిని దర్శించుకోవడానికి బయలుదేరిన అఘోరీ కుంభమేళకి వెళ్ళేది ఉంది. 3 రోజులు ఇన్విటేషన్ ఇచ్చారు. కుంభమేళకి వెళ్ళి మళ్ళీ వస్తాను. ఇది ఒకటే స్టేట్ కాదు కదా, అన్ని స్టేట్లో తిరుగుతాను. నా వంతు నేను లోక కళ్యాణం చేస్తాను. ఈ ప్రణాళిక ఏంది? మొత్తానికి ప్రణాళిక మీ విషయం ఒకటే, గోహత్యలు ఆపాలి, స్త్రీ మీద దాడులను ఆపాలి, గుళ్ళు దంశాలను ఆపాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి దేవాలయానికి? మీరు దర్శనానికి వస్తారు. అందరు దర్శనానికి వచ్చి లోక కళ్యాణార్థం గురించి అన్ని పుణ్యక్షేత్రాలు శైవక్షేత్రాలు తిరుగుతున్నాను కాబట్టి ఏదేది ఉందో అవన్నీ తిరుగుతూ వస్తున్నాను. ఓన్లీ సౌత్వే కాదు, నార్త్లో కూడా తిరిగాను. అన్ని రాష్ట్రాలలో తిరుగుతూ వస్తున్నాను. ఇక్కడ నుండి మీ ప్రయాణం ఇక్కడ నుండి మహానంది వెళ్తాను. మహానంది తర్వాత మళ్ళీ కర్నూలు వెళ్ళిపోతాను. రూట్ మ్యాప్ ఏమైనా తయారు చేసుకున్నారా? లేకపోతే రూట్ మ్యాప్ ఎప్పటికప్పుడు గురువు ఎక్కడికి అయితే ఆదేశిస్తారో, నా గురువుకు నాకు మాత్రమే, పరమశివునికి కాళీమాతకు మాత్రమే తెలుసు, ఎవరికి ఇంకా తెలియదు. మీ మీడియా తరఫున ఏం చేస్తున్నా అంటే, ప్రభుత్వాలకు కానీ పోలీస్ సిబ్బందికి కానీ పాదాభివందనాలు. చాలా సేవ చేస్తున్నారు. నైట్ ఒక ఏదో ఇష్యూ జరిగింది, రోడ్డు మీద పాదయాత్రలు వస్తుంటే 11 గంటలకు కూడా జనాలు అంత పెద్ద వచ్చారు కాబట్టి ఏదైనా యాక్సిడెంట్ అయితే మళ్ళీ సిబ్బందికి ఇబ్బంది అవుతుంది, మాకు కూడా ఇబ్బంది అవుతుంది, పేరు కూడా చాలా విమర్శలకు మళ్ళీ తట్టుకోవాల్సి వస్తుందని ఆ నేపథ్యంలో ఒక కార్ అరేంజ్ చేశారు. దాంట్లో ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. అందుకే ప్రభుత్వానికి కానీ పోలీస్ సిబ్బందికి నేను ఎప్పుడు ఇంకా ఇలాగే నా వంతు నేను వాళ్ళకు. ఇప్పుడు మీ సొంత వెహికల్ ఎక్కడుంది? కర్నూలులో ఉంది. నిన్న పోలీసుల తొందరపాటు వల్ల అది లైట్లు లేవు, అవి చేపించుకొని వెళ్తా అంటే వినలేదు. మీరు శ్రీకాళహస్తి దాటండి, ఎందుకంటే ప్రోటోకాల్ అనేది చాలామంది భక్తులు రావడం వల్ల వాళ్ళు కంట్రోల్ చేయలేకపోయారు. మీరు శ్రీకాళహస్తి దాటితే జనాలు కంట్రోల్ అవుతారు, ప్రజలు. అప్పుడు మీరు ఎక్కడన్నా చేయించుకోవచ్చు అంటే ఆ క్రమంలోనే హైవే ఎక్కి 1 కిలోమీటర్ రాగానే యాక్సిడెంట్ జరిగింది, డివైడర్ గుద్దింది. అయినా సరే అలా లైట్లు లేకుండానే ఇక్కడ కర్నూలు దాకా రావాల్సి వచ్చింది. పర్సనల్గా
కూర్చొని మాట్లాడిద్దాం.